వేసవి కాలంలో దేశవ్యాప్తంగా మార్కెట్లు నేరేడు పండ్లతో కలకలలాడుతున్నాయి. గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నేరేడు దిగుబడి అసాధారణంగా గణనీయంగా పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి చెట్టు కాయలతో నిండిపోయి కనిపిస్తోంది. అయితే ఈ భారీ దిగుబడి ఓవైపు వినియోగదారులకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ మరోవైపు ఇది రాబోయే కరువుకు సంకేతమా అనే తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. నేరేడు పండ్లు సమృద్ధిగా కాస్తే ఆ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండి కరువు వస్తుంది అనే ఒక బలమైన నానుడి మన తాతలు ముత్తాతల కాలం నుండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండటం, అదే సమయంలో భారత వాతావరణ శాఖ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం ప్రారంభమైందని, దీనివల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించడం ఈ భయాలను మరింత నిజం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రామీణ పెద్దల నమ్మకాల వెనుక వృక్షశాస్త్రంలో ఒక ఆసక్తికరమైన సహజ జీవ ప్రక్రియ దాగి ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనినే సైన్స్లో మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అని పిలుస్తారు. కొన్ని వృక్షాలు విపరీతమైన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన నీటి కొరత లేదా భూగర్భ జలాలు పడిపోవడం వంటి ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తమ మనుగడ ప్రమాదంలో పడిందని భావిస్తాయి. అలాంటప్పుడు అవి తమ కొమ్మలు లేదా ఆకులను పెంచడం ఆపేసి తమలోని పూర్తి శక్తిని తరువాతి తరం మనుగడ కోసం విత్తనాలను, పండ్లను భారీగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాయి. దీనినే కొందరు సూసైడ్ ఫ్రూటింగ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే చెట్టు తాను చనిపోయే ముందు తన జాతిని కాపాడుకోవడానికి చేసే చివరి ప్రయత్నం అన్నమాట. అయితే వృక్షశాస్త్ర నిపుణుల అభిప్రాయ ప్రకారం ఈ భారీ దిగుబడి అనేది భవిష్యత్తులో వచ్చే కరువును ముందే పసిగట్టి చెట్లు చేసిన హెచ్చరిక ఎంతమాత్రం కాదు. ఇది కేవలం గతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల ఫలితం మాత్రమే. సాధారణంగా మార్చ్, ఏప్రిల్ నెలల్లో నేరేడు చెట్లు పూతకు వస్తాయి. ఆ సమయంలో అకాల వర్షాలు కురిస్తే పూత రాలిపోయి పరాగ సంపర్కానికి ఆటంకం కలుగుతుంది. కానీ ఈ ఏడాది వాతావరణం పూర్తిగా పొడిగా ఉండటం వల్ల పూత నిలబడి పరాగ సంపర్కం విజయవంతమై దిగుబడి ఊహించని విధంగా పెరిగింది. గత చరిత్రను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే నేరేడు పండ్లు ఎక్కువగా కాసిన ప్రతిసారి దేశంలో కరువు వచ్చినట్లు ఎలాంటి ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారాలు లేదా రికార్డులు లేవు. నేరేడు చెట్టు వేర్లు భూమిలోకి అత్యంత లోతుగా వెళ్తాయి కాబట్టి ఇతర చెట్లతో పోలిస్తే ఇది భూగర్భ జలాలను సులభంగా గ్రహించి ఎక్కువ కాలం నీటి కొరతను తట్టుకోగలదు. గతంలో ఒక నిర్దిష్ట సంవత్సరంలో వర్షాలు తగ్గి కరువు వచ్చినప్పుడు అదే సమయంలో నేరేడు కాపు కూడా ఎక్కువగా ఉండటాన్ని చూసి పెద్దలు ఆ రెండింటికి లంకెపెట్టి ఉండవచ్చని, కానీ అది కేవలం కాకతాళీయం మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పండ్ల దిగుబడి అనేది స్థానిక వాతావరణం, మట్టిలోని పోషకాలు, కీటకాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. కానీ భవిష్యత్తు వాతావరణాన్ని ముందే అంచనా వేసే శక్తులు మొక్కలకు ఉండవని సైన్స్ చెబుతోంది. ఈ ఏడాది ఎల్నినో కారణంగా కరువు వచ్చే సూచనలు ఉన్నమాట నిజమే అయినప్పటికీ దాన్ని ఉపగ్రహాలు, సముద్ర ఉష్ణోగ్రతల నమూనాల ఆధారంగా ఐఎండీ అంచనా వేసింది తప్ప నేరేడు చెట్ల కాపును బట్టి కాదు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ కరువు సంకేతాల ప్రచారంలో శాస్త్రీయ సత్యం లేదని, ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ వేసవిలో పోషకాలు సమృద్ధిగా ఉండే నేరేడు పండ్లను ఆస్వాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.